రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ సికింద్రాబాద్ నుంచి గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? అంటే పార్టీ అనే ఏం లేదు కానీ వ్యక్తిగతంగా ఇస్తాం మేము జనరల్గా. ఎవరు వ్యక్తి రేపు ఎంపీగా ఎవరు నిలబడబోతే ఇప్పుడు లాస్ట్ టైం శ్రీనివాస్ యాదవ్ కొడుకు నిలబడ్డాడు. ఆ కుర్రోడు అని ఓడిపోయాడు. పార్టీ అని ఓడిపోలే కదా. పార్టీ టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ గెలవాలి. గెలిచే క్యాండిడేట్ ఓడిపోయానంటే క్యాండిడేట్ లేక కరెక్ట్. అట్లానే ఇప్పుడు క్యాండిడేట్ బట్టి ఓటేస్తాం, అంతేగాని మేము ఒక పార్టీకి ఉంటాం. ఇవాళ కాంగ్రెస్ వీలైతే చొప్పుడు మాటలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు గెలిచి 2 నెలలు అవుతున్నాయి, ఇంత మాటకి ఏం చేసింది కనిపిస్తలేదు సిటీకి. ఇప్పుడు 4,000 రూపాయలు ఆసరా పింఛన్ ఫస్ట్ ఇతను చెప్పాడు, ఎవడు మన వాళ్ళ రాహుల్ గాంధీ ఫస్ట్ ఇంత పెద్ద బ్యానర్ పెట్టుకొని ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేశాడు. 4,000 రూపాయలు ఇంత మటుకు దాని సపోర్ట్ లేదు. ఇవాళ కూడా పేపర్ స్టేట్మెంట్లో ఏం లేదు. వేరే దీనికి ఇచ్చాడు, దేనికి డబుల్ బెడ్రూమ్ కాదు, గ్యాస్ దాన్ని ఎలక్ట్రిక్ దాన్ని ఇచ్చాడు. ఎలక్ట్రిక్ కూడా దాన్ని క్లియర్ ఇస్తలేడు. దాన్ని అన్ని చెకింగ్ చేస్తా అంటాడు. చెకింగ్ చేస్తే మొత్తం అన్నీ పోతాయి. ఓకే, ఎవరు వచ్చినా ఏం కాదు, అభివృద్ధి చేసే వాళ్ళు వస్తే మంచిది అంటారు. అంటే చదువుకున్న వాళ్ళు కావాలి, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి. అసలు శ్రీనివాస్ యాదవ్ కొడుకు లాస్ట్ టైం పెట్టారు. ఆ కుర్రోనికి ఏం అనుభవం ఉందని ఎంపీగా మాట్లాడతాడు. అనుభవం ఉండాలి కదా. పార్లమెంట్లో పోయి మాట్లాడాలంటే పెద్ద పెద్ద మహారథులు మేధావులు ఉంటారు. మోదీ ఎదురుగా మాట్లాడగలుగుతాడా? 24 hours మోదీ మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడతాడా? ఇప్పుడు మొన్న మనకు రేవంత్ రెడ్డి మాట్లాడాడు. తెలంగాణ అస్తమానం కేసీఆర్ని తిట్టి గెలిచిండు ఆయన. ఇప్పుడు రేపు ఆయన ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలుసు. కాబట్టి ఎవరినైనా ఏ పార్టీ అయినా కూడా చదువుకున్న వ్యక్తికి ఇస్తేనే సిటీ ప్రజలు ఇస్తే చూస్తాం. ఓకే, పార్లమెంట్లో మేధావిలా మాట్లాడే మనిషి కావాలంటారు. అంతే, పార్లమెంట్లో అయితేనే మా ఏరియా కూడా డెవలప్ అవుతుంది, మా సొసైటీ డెవలప్ అవుతుంది. ఎవరో తాగుబోతాను నువ్వు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళని పెడితే ఏం మేధావి అవుతుంది? ఏం కాదు కదా. ఇప్పుడు మనతో చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు ఎంతోమంది. అట్లా చదువుకున్న వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మేమైతే నా అభిప్రాయం అయితే చదువుకున్న వాళ్ళకే ఇస్తాం. చదువుకొని అనుభవం ఉండాలి.